ఏటేటా 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 చిన్న అంగి. ఏడాది బిడ్డప్పుడు వాడికి సరిపోయింది. 2 సంవత్సరాలు వచ్చాయి, కొంచెం బిగుతయింది. 3 సంవత్సరాలు అయింది, వచ్చాయి ఆడికి, అస్సలు పట్టట్లే. ఇప్పుడు 25 ఏళ్ళు, ఇంకేం పట్టుద్ది? తల్లి మనస్సులో కొన్ని భావాలు ఉన్నాయి. ఓకే, కొడుకు అవన్నీ ఆత్మలో గ్రహించాడు. ఏంటది? వాళ్ళ అమ్మగారు తీసుకొచ్చిన చిన్న అంగి, ఏటేటా 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 చిన్న అంగి తీసుకొస్తే గది నిండా తగిలించి పెట్టుకున్నాడు. అన్నీ ఇదే సైజు. ఆ రోజుల్లో యెహోవా వాక్కు కరువైపోయిందట. బైబిల్లో ఏముందో తెలుసా? సమూయేలు మాటే ఇశ్రాయేలీలకి, సమూయేలు మాటలే ఇశ్రాయేలీలకి దేవుని వాక్కుతో సమానం. అంత ఉన్నతంగా హెచ్చించున్నాడు దేవుడు సమూయేలుని. తల్లి మనసులో ఉన్నది ఏంటో తెలుసా? నా బిడ్డ ఉన్నత శిఖరాలు అధిష్ఠిస్తున్నాడు. ఒకవేళ గర్వము, అహంకారము ఇవి వచ్చి పడిపోతాడేమో. అందుకే ఇంట్లోకి వెళ్ళిన వెంటనే, ఇవి చూసుకున్న వెంటనే నా దేవుని దృష్టికి, నా తల్లిదండ్రుల దృష్టికి నేను చిన్నోడ్నే అని సమూయేలు అనుకోవాలని ఆవిడ చిన్న అంగి తెచ్చేది. శామ్యూయేలు కూడా, అమ్మా పెద్దోడిని అయ్యానమ్మా, కొంచెం 42 సైజో 44 సైజో పట్టరమ్మా చొక్కని. వాడు ఏరో చెప్పలేదు. ఎందుకో తెలుసా? మా అమ్మకి ఏం కళ్ళు చెత్తారమా ఏంటి? నా తల్లి ఏదో ఊహించింది నన్ను గురించి, నేను ఎందుకు దాన్ని కాలదన్నాలి? తను కూడా అర్థం చేసుకున్నాడు. నిజమే, నా తల్లి ఏమని ఊహించుంటుంది? ఒకవేళ నేను గొప్పవాడినై పెద్దోడినై గర్వము అహంకారం వచ్చి పడిపోకుండా అన్నీ చక్కదిద్ది ఇంటికి వెళ్ళిన వెంటనే, చిన్న అంగి చూసిన వెంటనే నా దేవుని దృష్టికి, నా తల్లిదండ్రుల దృష్టికి నేను చిన్నవాడిని. ఏమి కోఆర్డినేషన్ అండి తల్లి కొడుకుల మధ్యలో!